ఏదైతే లిక్కర్ కేసు అయితే ఉందో, మీరు అన్నటువంటి లిక్కర్ కేసు తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కానీ, లిక్కర్ కేసు సంబంధించినటువంటి మూలాలను కనుక మీరు చూస్తే 50,000 పేజీల ఛార్జ్షీట్ వేసింది ఈ బీజేపీ సంబంధించినటువంటి గవర్నమెంట్. 26 నెలల సుదీర్ఘ విచారణ చేసిళ్ళు. ఆ ఛార్జ్ షీట్లో ఏం లేదు, 26 నెలల సంబంధించినటువంటి విచారణలో కూడా ఏం లేదు. జస్టిస్ గవాయ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వయంగా ఈ కేసులో ఏమీ లేదు, అన్యాయంగా 5.5 నెలలు కవిత గారిని జైల్లో ఉంచిళ్ళు, ఆమెకు బెయిల్ రాకుండా. నేను వచ్చిన తర్వాత దాని పూర్వపరాలన్నీ కూడా నిగూఢం మొత్తం కూడా డెప్త్ చూసేసి దాంట్లో ఆమె పాత్ర అనేటువంటిది ఏం లేదని తెలిసిన తర్వాత నేను వెంటనే వచ్చి బెయిల్ ఇచ్చిన అని చెప్పేసి స్వయంగా జస్టిస్ గవాయ్ గారు చెప్పిళ్ళు. ఈరోజు ఈడీ కేసులు, సిబిఐ కేసులు లేని వాళ్ళు ఎవరండి? ఈరోజు పవన్ బన్సాల్ గారి పైన కేసులు ఉన్నాయి, ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా పైన కేసులు ఉన్నాయి, సోనియా గాంధీ మీద కేసులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద ఇటీవల కాలంలో కూడా ఈడీ సంబంధించినటువంటి కేసులు అయినాయి. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన కేసులు ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటారు. అట్లాంటి కాంగ్రెస్ నాయకుల ప్రతి ఒక్కరి మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా. కేసులు పెట్టినంత మాత్రం దోషులు ఎట్లయితారు?